ప్రత్యేకంగా క్రిస్టియానిటీలోకి వెళ్తేనే ఇట్లా జరుగుతుంది. అది బాధ. ఇప్పుడు నేనేమంటానంటే సార్, క్రిస్టియానిటీలోకి వెళితే మీ ఉపాధి పథకాలు, మీ రిజర్వేషన్స్, మీకు వచ్చేటువంటి గవర్నమెంట్ లాభాలు అన్నీ పోతాయి. ఏ కులాలకి సంబంధించిన వాళ్ళు వెళ్ళినా సరే పోతాయి అని చట్టం వచ్చింది అనుకోండి, సూపర్ అంటాను నేను. ఎందుకంటే క్రిస్టియానిటీలోకి వెళ్ళడం అనేటువంటిది వాళ్ళకి ఇష్టం లేదు కనుక, అది ఏ కులం నుంచి వచ్చేటువంటి వాళ్ళు వెళ్ళినా సరే వీళ్ళకి చట్టం వర్తిస్తుంది అంటే బాగుంది. కానీ ఎస్సీలకి మాత్రమే అంటే పర్టిక్యులర్గా ఎన్నో దశాబ్దాల కాలం నుంచి కూడా ఫోకస్డ్గా చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు కూడా కనబడుతుందేమో అని నాకు అనిపించింది. నేను చెప్తున్నాను అంతే. చాలా తప్పు సార్ అది. నేను ఒకటి చెప్తాను అంటే చెప్పండి. ఇప్పుడు ఒకవేళ దళితుడు క్రైస్తవంలోకి పోతే అతని స్థితిగతులు, పరిస్థితి, జీవన విధానం ఇప్పుడు ఒక దళితుడు క్రిస్టియానిటీలోకి వెళ్తే వాళ్ళ ఆర్థిక స్థితి ఏమన్నా మారుతుందండి? మారదు కదండి. అట్లనే ఉంటుంది. మరి ఇంకేంటి సార్ అది? అండ్ టు బి ఫ్రాంక్, ఇప్పుడు క్రైస్తవం కూడా చాలా మంది పెద్దల చేతుల్లోనే ఉందనేది కూడా మనం బాగా ఇప్పుడు చాలా కల్వరి సతీష్ లాంటి వాళ్ళు వదలరా మీరు? కల్వరి సతీష్ గారిని పెద్ద వాళ్ళని వదలరా? పెద్దోళ్ళు కదా వాళ్ళు, పెద్దోళ్ళ చేతుల్లోనే. ఎవరికి దళితుల చేతుల్లో దేవుని దృష్టిలో పెద్దోళ్ళు అనేది లేరండి ఉపేంద్ర గారు. కానీ వాళ్ళు అట్లా వాళ్ళు పోర్ట్రేట్ చేసుకుంటే మనం చేయలేం. దేవుడు బ్రదర్ అనిల్ ఎవరండి? బ్రదర్ అనిల్ ఎవరు? ఉపేంద్ర గారు. దేవుని దృష్టిలో ఎవరైతే సామాన్యమైనటువంటి సేవకుడిగా జీవిస్తుంటాడో వాడే గొప్ప సేవకుడు. గుర్తుపెట్టుకోండి. దేవుడి దృష్టిలో గొప్ప సేవకులు, చిన్న సేవకులు అనే వాళ్ళు ఉండరండి. వీళ్ళు ఏర్పాటు చేసుకుంది, వీళ్ళు చేసుకుంది. ఎవరైతే సామాన్యమైనటువంటి నిజమైనటువంటి బోధన జరిగిస్తున్నారో చెప్పేదనండి సార్, ఎవరైతే ఉన్నట్టుగా ప్రకటిస్తూ ఏ విధంగా కూడా ఏది ఆశించకుండా, స్వార్థం అనేటువంటిది లేకుండా, కేవలం దేవుని కొరకు మాత్రమే కష్టపడుతూ, ఉన్నా లేకపోయినా నమ్మకంగా పనిచేస్తూ, చిరుగుపోయిన బట్టలు వేసుకుంటూ గెంజి మెతుకులు తినేటువంటి వ్యక్తులు ఉన్నారు చూడండి కొంతమంది పాస్టర్లు. వాళ్ళు గొప్ప పాస్టర్లు అండి. వాళ్ళను దేవుడు చాలా గొప్పగా చూస్తాడు. కానీ మీరు చెప్పడం బానే ఉంది. క్రైస్తవంలో అంటే వర్గపోరు లేదంటారా? అంటే మతం మారినా కూడా ఇవి మా చేతుల్లోనే ఉండాలి. ఇప్పుడు మీకు విషయం చెప్పండి. బీపీ రెడ్డి గారు ఎవరండి? బ్రదర్ అనిల్ కుమార్ ఎవరు? పాస్టర్ సతీష్ గారు ఎవరు? వీళ్ళంతా పెద్దోళ్ళు కాదా? వాళ్ళ చేతుల్లో ఇప్పుడు క్రైస్తవం లేదా? క్రైస్తవంలో ఒక గిరిజనుడు ఒక పెద్ద పాస్టర్ గా ఉన్న నేపథ్యం కావచ్చు, లేదంటే క్రైస్తవంలో ఒక దళితుడు పెద్ద పాస్టర్ ఉన్న నేపథ్యం. సార్ చెప్పండి మీరు, పెద్ద అంటే ఏంటి? కులాన్ని బట్టే కదా వాళ్ళకున్న ఆస్తిని బట్టి గొప్ప, వాళ్ళకు ఉన్నటువంటి కులాన్ని బట్టి గొప్ప వాళ్ళు అవుతారా? లేకపోతే వాళ్ళ దగ్గరకు వచ్చే సంఘస్థులను బట్టి వాళ్ళ పెద్దోళ్ళ? ఏంటి పెద్ద అంటే ఏంటి? ఏంటి పెద్ద అంటే ఏంటి? పెద్ద సేవకులు అంటే ఏంటి? వాళ్ళ కులం కావచ్చు, లేదంటే వాళ్ళ మినిస్టర్. క్రైస్తవ్యంలో కులం లేదు సార్. క్రైస్తవ్యంలో కులం లేదు. రైట్. క్రైస్తవంలో కులం లేదు కాబట్టి ఒక్క నిమిషం ఈ మాట సమానం మీతోనే చెప్పించిన. క్రైస్తవంలో కులం అనేది లేదు కాబట్టి మీరు క్రైస్తవంలో పోతురు కాబట్టి మీరు దళితులుగా పరిగణించరు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పు. అది తప్పలేదు కదా. క్రైస్తవంలోకి వెళ్ళిన వ్యక్తికి కులంతో క్రిస్టియానిటీలోకి వెళ్ళిన తర్వాత ఈ వ్యక్తి క్రిస్టియన్ అనేటువంటి సర్టిఫికేట్ ఇచ్చింది అనుకోండి, సూపర్ ఉంటదండి. కానీ వెళ్ళిన తర్వాత కూడా క్రిస్టియన్ అనేటువంటి దాని బ్రాకెట్స్ లో ఇంకా కులం ఎందుకు పెడుతున్నారు? తీసేయండి ఆ కులాన్ని. క్రిస్టియానిటీలోకి వెళ్ళిన తర్వాత కులం ఉండకూడదు కనుక మారిన తర్వాత కుల ప్రస్తావన రాకూడదు. క్రిస్టియన్ కిందకి ఉండకూడదు. కన్వర్ట్ అయితే ఏంటి, కన్వర్ట్ కాకపోతే ఏంటండి? క్రిస్టియానిటీకి అంగీకరించిన తర్వాత కులం లేకుండా తీసిపాడండి. కేవలం వీడి క్రిస్టియన్ మాత్రమే అనే సర్టిఫికేట్స్ ఇవ్వండి. నేను మొట్టమొదటిగా దానికి మద్దతు ఇచ్చేటువంటి ఏకైక వ్యక్తిని నేను. అసలు ఇప్పుడు ఈ కులం నుంచి ఈ దేవుడిని నమ్ముకున్న తర్వాత మళ్ళీ ఆ కులం పేరు ఎందుకు పక్కన? అది ఎందుకంటున్నాను నేను, అది ఉద్దేశపూర్వకంగా ఉన్నట్టుగా కనబడుతుంది కదా ఉపేంద్ర గారు. అంటే మీరు కన్వర్ట్ తెలవాలి కాదండి. ఇప్పుడు నేను ఒకటి బేసిక్ గా ఆలోచించండి. దళితుడు క్రిస్టియానిటీని అంగీకరిస్తే, క్రిస్టియానిటీలోకి వెళ్తే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏమైనా మారిపోతాయా? అట్లే ఉంటాయి. ఇప్పుడు క్రిస్టియన్స్ లో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి కులాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కూడా బేదలు ఉన్నారు. వాళ్ళు కూడా చాలా భయంకరమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు పాలయ్యేటువంటి పెద్ద పెద్ద కులానికి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. మాకు సంబంధించిన చర్చెస్లోనే. కాబట్టి ఆర్థిక స్థితి ఏం మారిపోదు కదా. నేను అదే అడుగుతున్నాను. వాళ్ళకి స్వేచ్ఛ లేదని అంటున్నాను సార్ నేను. దళితుడు లేకపోతే ఏ పని అవదండి. ఈ రోజున చెప్తున్నాను చూడండి సార్, దళితుడు లేడు అనుకోండి, ఇల్లు కట్టలేమండి. ఇల్లు కట్టాలంటే దళితుడు కావాలి. నేను చెప్తున్నాను. ఇప్పుడు మనం వేసుకునేటువంటి బట్టలు నేయబడాలి, నేత చేసేటువంటి వ్యక్తులు దళితులు. ఈ రోజు ఇంటి పని చేసేటువంటి లేబర్ పనులు ఇవన్నీ కూడా దళితులు చేస్తున్నారు. వాళ్ళు లేకుండా ఎక్కడ పని అవుతుంది మీకు? ఈ రోజు మనం తినేటువంటి ఆహారం, ఆ పంట పొలాల్లో పనిచేసి కష్టపడేది ఒక దళితుడే.
మరి ఆ దళితుడు చేతిలో వండేటువంటి మేము తినం, దళితుడు పండించేటువంటి పంట మేము తినం అనేటువంటిది ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఒక మనిషి చనిపోతే ఆ మనిషిని 6 అడుగులు గొయ్యి తీసి కప్పెట్టేది కూడా దళితుడేనండి. దళితుడు లేకపోతే ప్రపంచం ముందుకు వెళ్ళదండి, దేశం ముందుకు వెళ్ళదు సార్. అందరూ సమానంగా చూడాలనేది నా యొక్క ఉద్దేశం అండి. సమానమే, కానీ దళితుల్ని ఎక్కువగా ఈ క్రైస్తవంలోకి మారుస్తున్నారు, మాయ మాటలు చెప్పి మత మార్పిడి చేస్తారు. అది చెప్పండి మీరు, అది ప్రధాన, అది చెప్పండి. ఇప్పుడు ఈ చట్టం తీసుకొస్తే ఎక్కువ మంది క్రిస్టియానిటీలో దళితులు ఉన్నారు గనక మాయ మాటలు మళ్ళీ మనం వెనక్కి లాక్కునేటువంటి అవకాశం ఉంటది అనేటువంటి అభిప్రాయాలు ఉన్నారు. మీరు అదే చెప్తున్నారు ఇప్పుడు, కానీ అది కరెక్ట్ కాదండి. అంటే మీరు కూడా దళితుల్ని టార్గెట్ చేసినట్టే కదా, క్రైస్తవం కూడా దళితులు టార్గెట్ చేసినట్టే కదా. మరి అంటే దళితులకు ఒకరికి సువార్త ప్రకటిస్తున్నావా? సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించండి బ్రో. ఇప్పుడు సర్వలోకానికి వెళ్ళి ప్రకటించండి అంటే ఊరు బయట ఉన్న మాదిగ వాడలే కాదు, మా గిరిజనుల వాడలే కాదు, పాకిస్తాన్ లో కూడా వెళ్ళొచ్చు, మీరు చార్మినార్ కూడా వెళ్ళొచ్చు. పాకిస్తాన్ లో ఎంత మంది క్రీస్తుని అంగీకరిస్తున్నారో తెలుసా మీకు? ఇక చెప్పండి. ఇరాన్ లో ఎంతమంది చెప్పాలి, నేను వినాలి, ఆడియో చూడాలి. మీరు చాట్ జీపీటీలో కానీ గూగుల్లో కానీ సర్చ్ చేయండి, ఎంతమంది ఇస్లాం మతానికి సంబంధించిన వాళ్ళు క్రిస్టియానిటీ నమ్ముకుంటున్నారు. పాకిస్తాన్